అని ఏ భీ ప్యార్ కర్నే కా ఏక అందాజ్ హై అంటే. బాబా. సో అది చాలా నచ్చుతుంది అనమాట నాకంటే. ఆ అమ్మాయి షీఈస్ కమిటెడ్ టు సంబడి, ఏదో పెళ్ళి అయిపోయింది సంథింగ్, యూ హ్యావ్ నో రైట్ అండ్ షీఈ్ నాట్ యువర్ ప్రాపర్టీ. నాకు సోఫా సెట్ ఉంది, మొబైల్ హ్యాండ్ సెట్ ఉంది, బైక్ ఉంది, నువ్వు కూడా అట్లాగే నాకు నా సెట్ ప్రాపర్టీ అంటే తప్పది. యూ లవ్డ్ హర్ బై యువర్ చాయిస్. మీకు నచ్చినట్టు తను ఉంది కాబట్టి లవ్ చేశారు. ఆ అమ్మాయి కూడా తనకు నచ్చినట్టు మీరుంటే లవ్ చేస్తుంది, లేకపోతే లేదు. చాయిస్ షుడ్ బి హర్స్. దాన్ని ఎవరు కూడా అంటే షీ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. తండ్రి లేదు, బ్రదర్ లేదు. అలా తనకి ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఉంటే ఇంకా బాగుంటుంది. ఇదివరకు కూడా అలాగే ఉండేది. స్వయంవరం ఎందుకు చేసేవాళ్ళు అంటే నిజంగా చెప్పాలంటే షీ విల్ చూజ్. తనకు నచ్చిన క్వాలిటీస్ అన్నీ ఉంటే, అంతేకాని మీరు ఇలాగే చూస్ చేసుకోవాలని చెప్పడం ఈ మధ్యలో ఎక్కడ మొదలైంది. అసలు నా ఫీలింగ్ ఏంటంటే, మీరెవరికి గమనించిన సామెత చెప్తాను నేను, మామూలు సామెత. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంటారు, దుర్మార్గులు వాళ్ళంతా. ఒరిజినల్ సామెత ఏంటంటే, అంటే అమ్మాయి అంటే ఐశ్వర్యం. ఒక గర్ల్ ఒక ఇంట్లో ఐశ్వర్యం, లక్ష్మీదేవి అని మనం ఎందుకంటామంటే అంటాం కాబట్టి. మీరు అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పుట్టరు. అది కరెక్ట్. అది ఒరిజినల్. ఎందుకంటే మీకు ఐశ్వర్యం ఉండదు ఇంట్లో. మీరు ఏ ఇల్లు అని తీసుకొని నేను అనకూడదు, కానీ అట్లా చాలా ఫ్యామిలీస్ ఉంటాయి వితౌట్ ప్రాబ్లీ గర్ల్స్ లేకుండా. కానీ గర్ల్స్ లేడీస్ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్న ఇల్లు చూడండి, లేని ఇల్లు చూడండి. కొంత నేను మన్మధుల్లో చిన్న బిట్లో పెట్టాను. మగ మొక్కలు కూడా మగయ్యే ఉంటాయి. ఆ ఇంట్లో ఏ విధమైన సెలబ్రేషన్ ఉండదు, ఏ విధమైన అందం అలంకారమే ఉండదు. అండ్ లేడీ విలియం వర్డ్స్వర్త్ గారు చెప్పినట్టు, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. అట్లా మీరు అందంగా ట్రీట్ చేశారనుకోండి, మీకు ఇంకా చాలా నేను అది గట్టిగా నమ్ముతాను. మీరు ప్రేమ ఇవ్వండి, డబుల్ ప్రేమ ఇస్తారు. అండ్ దే టేక్ కేర్ ఆఫ్ యూ సో వెల్. దే ఆర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న ఫీలింగ్. అదర్వైజ్ చాలా మామూలు ఈ దున్నపోతులను చూస్తున్నాం, మనం కూడా అలాగే అయిపోతాం. అట్లా నాకు చాలా రెస్పెక్ట్ అండి. అది సినిమాలో చూపిస్తున్నాను. ఈ లవ్ కూడా అంతే రెస్పెక్టబుల్గా ఉంటుంది. ఇంకో యాంగిల్ ఉంటుంది. చాలా క్యూరియాసిటీ పెంచుతున్నారు సార్ మీరు. సార్, శ్రీకమల్ని ఈ రోల్కి తీసుకోవడంలో యాజ్ అ డైరెక్టర్ మీకు ఏమన్నా డిడ్ యూ హ్యావ్ అ స్పెసిఫిక్ రీజన్? మీ అబ్బాయినా లేకపోతే కాదు ఈ రోల్కి? బికాజ్ మీరు తరుణ్కి అందరూ పెద్ద హీరోలు అందరితో, అలాగే చాక్లెట్ బాయ్, ఆ తర్వాత వెరీ లవబుల్ హీరో అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది మీరే. కాబట్టి చెప్పండి, శ్రీకమల్ ఎలా అమరారి క్యారెక్టర్లో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శ్రీకమల్ కోసం అని రాసిన స్క్రిప్ట్ కాదండి. ఒక కొన్ని సంవత్సరాల క్రితం నేను కరోనా ముందు రెడీ చేసుకుని 2-3 చెప్పాను, కుదరలా, జరగల. అలాంటప్పుడు జిలేబీ అనే సినిమా అనుకోకుండా నేను వాడి కోసం చేశాను, వాడు కూడా చేస్తున్నాను. అండ్ అది మాకు కొంచెం డిసప్పాయింటింగ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది ఫిల్మ్. కానీ మేము సరిగ్గా ఆడియన్స్లోకి తీసుకెళ్ళలేకపోయాం. ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ జరిగిందిలేండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. వాడికి అది అయిపోయేసరికి మరి స్క్రిప్ట్ రెడీగా ఉంది. వాడు ఇప్పుడే ఈ స్క్రిప్ట్కి కావాల్సిన వయసుకు వచ్చాడు. ఓహో, ఓకే, కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది. ఈ టైం వచ్చింది, జిలేబీ అయిపోయింది, వెంటనే చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అండ్ ఐ డిడ్ నాట్ బికమ్ ఏ ప్రొడ్యూసర్ బై చాయిస్, బై ఛాన్స్. నేను కేవలం స్క్రిప్ట్ రెడీగా ఉంది, కథ ఉంది, కథానాయకుడు ఉన్నాడు, వైనాట్ అని నేనే స్టార్ట్ చేశాను. అండ్ వాడు కరెక్ట్గా వాడి వయసుకి మ్యాచ్ అవుతుంది. నాకు జనరల్గా కథల్లో ఏం చేస్తున్నామంటే, వాడు చిన్నపిల్లడు వచ్చి 50 మందిని కొట్టేస్తుంటాడు. వాళ్ళ వయసుని మించిన క్యారెక్టర్స్ చేసేస్తున్నారు. అది కొంచెం మ్యాచ్ కదన్న ఫీలింగ్. వీడు కూడా వచ్చి డాడీ నేను కూడా 10 మందిని కొడతానంటే ముందు నేను వాడిని కొట్టేవాడిని. సో నీ వయసుకి మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ చేయండి. అలాంటిది ఇది కరెక్ట్గా కుదిరింది, అందుకని వెంటనే స్టార్ట్ చేసాం. అండ్ నీకు వాడి పెర్ఫార్మెన్స్ అంటారా, మీరు చూసి చెప్పాలి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది ఫిల్మ్. అమ్మాయి కొత్త అమ్మాయి, తెలుగు అమ్మాయి. చాలామంది అమ్మాయిలు చూసాం. ఒకరోజు షీ జస్ట్ వాక్డ్ ఇన్ టు మై ఆఫీస్. చూసిన వెంటనే నువ్వు ఉషా అన్నావు. తర్వాత చెప్పింది, సార్ మీరు ఆల్రెడీ నన్ను రిజెక్ట్ చేశారండి.
ఎప్పుడు రిజెక్ట్ చేయటం ఏంటి, ఐఎమ్ సీయింగ్ యూ ఫర్ ది ఫస్ట్ టైం అన్న. లేదు సార్, జై చిరంజీవి సినిమాకి చిన్నపిల్ల క్యారెక్టర్ నేనే, సతీష్ అనే వాళ్ళ డాటర్ అనమాట అమ్మాయి. సో ఆ జై చిరంజీవికి ఆయన క్యాషియర్. సో అప్పుడు వాళ్ళ డాక్టర్ని తీసుకొస్తే ఫోటోషూట్ చేశానంట. అంతా చేసి మీరు నన్ను కాదని వేరే ఇంకొక అమ్మాయి, ఇప్పుడు చేసిన అమ్మాయి శ్రేయ అని ముంబై గారు, అప్పుడు రిజెక్ట్ చేశారు. నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు 4 ఏళ్ళు. ఆ అమ్మాయికి ఇప్పుడు గుర్తుంది అది. చాలా ఫీల్ అయ్యాను. మరి నాళ్ళ తర్వాత మళ్ళీ నేను అప్పుడు, సో నువ్వు అర్థం చేసుకో, దెర్ ఇస్ సమ్ డిజైన్. అప్పుడు కానీ నువ్వు చేసుంటే ఇప్పుడు నువ్వు హీరోయిన్గా వచ్చేదానివి కాదేమో నా దగ్గరికి. చూసి వెరీ గుడ్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ అన్నిట్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వెరీ వెల్ బిహేవ్డ్ గర్ల్. నో ప్రాబ్లం, ఏదన్నా నో ప్రాబ్లం. నేను అలాంటి కమిట్మెంట్ చాలా తక్కువ మందిలో చూశాను. కెమెరా కోసం నో కంప్లైంట్స్. అవునా? నో కంప్లైంట్స్. మిగతా హీరోయిన్లు కొంచెం ఇబ్బంది పెట్టారు సార్? కొంతమంది, అందరూ కాదు. అంటే నేను అంటూ ఏంటంటే తనకి షార్టే ఇంపార్టెంట్. చాలా కష్టంగా మంచులో సాంగ్, మీకు తెలియదు ఏమన్నా, కొంచెం గ్లామర్గా ఉండే డ్రెస్సు, ఈ షర్టర్లు ఇవన్నీ అయ్యాం. పాపం చాలా తను ఎలా అసలు అడిగి ఎలా పెడుతుంది. నాకే భయం వేసి వెళ్ళి వద్దులే అవుతుంది, మనం పక్కన వెళ్ళి చేద్దాం. నో ప్రాబ్లం సార్, చేసేస్తాను. అంత కోఆపరేట్ చేసింది. అందుకే సాంగ్స్లో మీరు చూస్తే చాలా బాగుంటాయి సాంగ్స్. అంటే కొంచెం చాలా రోజుల తర్వాత ఇలాంటి మ్యూజిక్ కుదిరింది. నేను అడగబోతున్నాను సార్, ఎందుకంటే మీ సినిమాలు అంటే మ్యూజిక్ ముందు ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు ఫస్ట్ నుంచి ట్రేస్ చేసుకుంటే ఏమిటి సార్ ఆ పాటలు? ఇప్పటికి పాడుకుంటున్నారు అందరంటే. మరల తెలుపునా ఏమిటి, ఆ మెలడీస్ ఏమిటి? వందే మాత్రం శ్రీనివాస్, మరల తెలుపునా. అదే ఇందాక మా బోస్తో అన్నాను సార్, ఏంటి వందే మాత్రం శ్రీనివాస్ గారు అసలు ఎర్రజెండా, ఒక విప్లవం, ఒక యాక్షన్, ఒక అలా ఉండేది, అలాంటి మెలడీ ఇచ్చారు ఆయన అంటే ఎవరి గ్రేట్నెస్ అది అంటే ఇద్దరు గ్రేట్నెస్ అని చెప్తున్నారు. లేదు, అది వందే మాత్రం శ్రీనివాస్ గ్రేట్నెస్ కంపల్సరీ. ఎందుకంటే తన దగ్గర అది ఉంది. నేను కేవలం జస్ట్ బయటికి తీసుకొచ్చాను అంతే. అంటే ఆపర్చునిటీ ఇస్తానండి. చాలామందికి చాలా డెప్త్ ఉంటుంది. మన స్క్రిప్ట్లో ఆపర్చునిటీ లేకపోవటం వల్ల పైపైన పాటలు ఇచ్చేస్తుంటారు. నన్ను అన్నయ్య సీన్ చెప్తే శాస్త్రి గారు అడిగేవాళ్ళు, అలా ఎందుకు చేస్తావు, నువ్వు ఎలా తీస్తావు అట్లాగూ, ఏంటది, వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు. మాకు అంత డిస్కషన్ ఉండేది. అంటే ఈ ముక్క రాయటానికి ఇలాంటి పదం పాడొచ్చా ఆ క్యారెక్టరు, దాని బోల్డ్ డిస్కషన్ ఉండేది. సో దాని వెనకాల వాళ్ళందరూ అట్లా మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ట్యూన్ ఇవ్వాలి, నేను ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఎంటర్ నేను. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు రాసేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఈ సినిమాకి కూడా తను రాశాడు. కానీ పాట మ్యాచ్ అయితేనే రాయాలి. తన దగ్గర 4 వాక్యాలు ఉన్నాయని దాన్ని ట్యూన్ కట్టేస్తే ఒప్పు. పాటకి మనం మర్యాద ఇవ్వాలి. అలాగే అన్నయ్య ఏం చేసేవాళ్ళు అంటే, ఇచ్చిన తర్వాత మేము ట్యూన్ తీసుకెళ్ళటం, క్యాసెట్ తీసుకెళ్ళి ప్లే చేయటం, ఆయన విన్న తర్వాత కాసేపు ఏదో తిట్టడం ఉంటుంది. ఏమిటిది భజనలా ఉంది, అయితే లేదు కావాలని చేయించామని. తర్వాత ఆయన అందం పోసేసేవాళ్ళు అందులో. బంగారం వెలిసిపోదా నీ సొగసును చూసి, మందారం మురిసిపోదా, అక్కడ దాకా రాశారు అన్నయ్య. నేను వెయిటింగ్ ఇరుక్కున్నప్పుడు. అంటే ఇంకో పదం ఎలా వస్తుంది అంటే, కొన్ని పదాలు చాలా కష్టంగా ఉంటాయి. బంగారం వెలిసిపోదా నీ సొగసును చూసి, మందారం మురిసిపోదా నీ సిగలో పూసి అన్నారు.